సంధి పొసగింపవచ్చిన సౌరితోడ అడ్డమ్ములాడించి వంపుచుంటి నీ ఇచ్చవచ్చిన రీతి చేయింపుము ఔరా భరత వంశము బ్రతుకు నీ పాలబడియే. కురుకులేశ్వర, నీ కుమారునితో మైత్రి గావించిన ఈ రాధేయునికి తగిన బిరుదమిప్పించితివి. ఈ మహారాజు వాక్యములు విని నా మనసు విరిగిననియా ఇట్ట శ్లీల వాక్యములు ఆడుతున్నావు. చాలు చాలు, ఇన్ని నాళ్ళు మైత్రి గావించితివి గాని ఈ కర్ణుని మనోనిశ్చయము గుర్తించలేకపోతే. కర్ణవ సప్తకం ఒకటి ధర కృంగిన మిన్ను వంగినన్ స్వర్ణగిరీంద్రముల్ పొగులు బోరినం లోకము తెల్లవారిన పూర్ణదయా సహాయుడై పోరికి వచ్చి పురోరి అల్గినం కర్ణుని మేన ప్రాణముల్ గల్గిన మిత్రమా, ఈ కర్ణుని మేల ప్రాణముల్ గల్గిన పార్థుల తావు తప్పునే కుంతి కొడుకులు తుదకింత కూడ సంగా బ్రతుకుమని వ్రాసె కాబోలు బ్రహ్మ నొసట బ్రతుకనీయడు వీడొక్క సుతునియేని బ్రతుకనీయడు వీడొక్క సుతునియేని ముసలివాండ్రకు కేలు తను సగు కొరకు మీరు ముదుసరులు కాకపోయినా మాకు రణసహాయాలు అనుకుంటేవా? తులారణమున పార్థమధ్యముని ఒక్కని నుక్కడిగించినంత మాత్రమున మాకు వరకు ప్రయోజనం ఏమయ్యా? నేడు మాత్రము ఈ రాజ్యమంతయు కైవసంపు కాకుంటిమా? వెర్రివాడ సుయోధన, తులారణంబున అంగరాజు అప్పుడే కవ్వడిని ఓడించిననుకుని ఏమి వారి బలపరాక్రములు నీవే మెరుగుతావు. పాశుపతంబు చేకొనియే భర్గుని యుద్ధములోని తెచ్చి లోకేశుని లోకమేగి అతడెక్కిన గద్దెనెక్కె సర్వభూమీసుల గెలిచి చేసే పృథివీశ్వరునగ్రజున స్వమేధి నీ కాశయగాని ఆలమున అర్జును తాకునే కర్ణుడు అతిరా అదేనుగాక విరటుని పశువుల పట్టిన తరుణమ్మున ఆతడు కండు తాకిన మన ఎల్లరగతి ఏమయ్యనో ఏ తెరగున నడిచితిమో మరచితే కురునాథ. ఆచార్యవర్య, సర్వజ్ఞుడు తమరు సైతం వాటిని సెలవిచ్చినా నేను ఏమని విల్లవించగలవాడ? ఛీ, మూడు దుర్యోధన, అనికిల్ తోడగమంచు కోరదగడే ఆచార్యుడు ఈ సూతనందనుడా నీకు నియామకుండు. ఆచార్య పాద నమస్కారము కూడా కూడదనుచు తాన్ నీకు బోధించి మాన్పిన మానందగు వాడవే కలమతి విశ్వాస శూన్యాకృతి. రాజదూషణం కలుడైనను రాజును పరిత్యజించవచ్చును గాని దూషించుట తగదు.
అట్లు పరిత్యజించడం మాత్రం ధర్మమా? ఆ ఇట్టి వారు పరిగ్రహించిననేమి పరిగ్రహించగలని ఓ అస్తినాపుర సార్వభౌమ, చాలును పేరు చూడం, చాలును పేరు చూడం, ధనురాజార్యంగమో ఆలములో ఏ లోపంబు ఘటించిన చెడు గదా ఈ పెద్ద పేరంతు. ఇట్లా ఆలోచించే నెపంబు సంగర పరిత్యాగంబు గావింప జంకేల దంకేలా పోరికి వీరు వీరు తోడుపడువారే అందు ఆశించితే ఆ ఆ ఓరి దురహంకార పరిభర్షమాన కురుకుల రూపదయ్య రాదయ్య, మీరంబోకు ముప్పొల్లు మాటలు పనికిన్ మీరాజు రెండంచు మమ్మారాధించిన నాడే వచ్చదము లేరా. తండ్రి రావయ్య, పోలికై ఎవరిని ఈష్మాపాలుడాశించనో వారే గెలుతురు, వారి వారల బలావష్టంబములు దూచెదల్. ద్రోణాచార్యపుత్ర త్రిదివ సేనాని సమధామ అశ్వత్థామ కోపింపకము. రణచక్రమంతయు తన చేతి మీదనే త్రిపవలైనన్న ఈ కర్ణుని మనోరథమై చెల్లింపుము. సేవా ధర్మము సూత ధర్మమును, సేవా ధర్మము సూత ధర్మమును రాశీభూతమై గొప్ప వాచా వాత్సల్యము చూపే కర్ణుడిటు. మాత్సర్యంబు మీకేలా రాజే వేళన్ కోరునో మిము అనికి నాడే పొండు పోరాడ లేదా వర్జింపుము కర్ణు చావు వరకు. ఆద్యంతమో యుద్ధమో కుంభపౌత్ర కృపాచార్య భాగినయ్య, కించిత్ కాలం ఓపిక చేయము, అందరము వెళ్ళవచ్చును. బావా, నీ కొలువు కూటము క్రమక్రమముగా రణకూటమగుచున్నది. పదుగురుండగానే నా చెప్పబో పలుకులు కూడా ఆలింపు బావా. చెల్లియో ఓ చెల్లకో, చెల్లియో చెల్లకో, తమకు చేసిన ఎగ్గులు సైచిరందరూ తొల్లిగతించే. నేడు నన్ను దూతగా పంపిరి సంధిసేయా, నీ పిల్లలు పాపలు ప్రజలు పెంపువయంపగ పొందు చేసదో. ఎల్లి రణంబు గూర్చదవో ఏర్పడ చెప్పుము కౌరవేశ్వరా. అలుగుటయే ఎరుగని మహామహితాత్ముడు, అలుగుటయే ఎరుగని మహామహితాత్ముడు అజాత శత్రుడే అలిగిన నాడు. సాగరములన్నీయు ఏకము కాకపోవు, ఈ కన్నులు 10,000 అని నొత్తురు చత్తురు రాజరాజా. నా పల్కులు విశ్వసింపుము, నా పల్కులు విశ్వసింపుము, విపన్నుల లోకుల గావు మెల్లరా.
పాండవులు బలహీనులు అనుకుంటేవేమో గాని పాండవులు బలహీనులు కారు బావా. జెండాపై కపిరాజు జెండాపై కపిరాజు ముందు సితవాజి శ్రేణియం గూర్చి నే దండముల్గొని తోలు చందనము మీద లారి సారించుచున్ గాంధీవంబు ధరించి ఫల్గునుడు నీ మూకల్ చెండుచున్నప్పుడు మామ గాంధీవంబు ధరించి అర్జునుడు నీ మూకల్ చెండుచున్నప్పుడు ఒక్కడును నీ మొర ఆలకింపడు కురుక్ష్మానాథ సంధింపగన్ ఆ మరీను బావా సంతోషంబున సంధి సేయుదునే వస్త్రం బూడ్చుచో ద్రౌపదీ కాంతం చూచిన నాడు చేసిన ప్రతిజ్ఞల్ తీర్ప భీముడు సంతోషంబున సంధి సేయునే నీ పొంతన్ నీ సహజన్ము రమ్ము రుధిరమ్ము త్రావు నాడైన నిశ్చింతం తద్గదయున్ పదూరు యుగము చేదెల్తు నాడే నియు సంతోషంబున సంధి సేయుదురే ఆ ఆ ఆ తాత మరుంధతి నందన నాపై కోపము బూని నీ మనుమలున్నాదంబుమై వచ్చు నా ఆటోపం బెంతయు ఒప్పుగాగా నన్ను కట్టుంగాక రారాజు ఒక మేలే పోనిమ్ము ఒక సుంత ఆజ్ఞయుడు మీవు ఈ గోపబాలుండు తానా పన్నుండగునో మరే మగునో ఆద్యంతంబు వీక్షింపుమా.